ఈరోజు కార్తీక మాసంలో 9వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే తిరుమల క్షేత్రంలో శ్రీవారి పుష్పయాగం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, విష్ణు త్రిరాత్రావ్రతం సందర్భంగా విష్ణువుకు సంబంధించిన ఎలాంటి విధి విధానాలు పాటించాలో, గోష్ఠాష్టమి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు కార్తీక మాసంలో 9వ రోజు. కార్తీక మాసంలో 9వ రోజు కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. వాటిల్లో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, కార్తీక మాసంలో 9వ రోజు సందర్భంగా ఎక్కడైనా నది దగ్గర కానీ, చెరువు దగ్గర కానీ, లేదా బావి దగ్గర కానీ, అలా వీలు కాని పక్షంలో గృహంలో అయినా సరే స్నానం చేసే ముందు ఒక మారేడాకు లేదా ఒక ఉసిరిక ఆకు లేదా ఒక జమ్మి ఆకు, వీటిని ఏదైనా సరే, మారేడాకు కానీ, ఉసిరిక చెట్టు ఆకు కానీ, జమ్మి ఆకు కానీ ఏదైనా సరే శిరస్సు మీద ఉంచుకొని వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తిని స్మరించుకుంటూ ఓం వామన రూపాయ నమః అనుకుంటూ శిరస్నానం చేసినట్లయితే కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్న సమయంలో కురుక్షేత్రంలో బంగారం దానం చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అసలు కురుక్షేత్రంలో దానం ఇవ్వటమే అద్భుతం. అది కూడా కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతున్నప్పుడు కురుక్షేత్రంలో దానమిస్తే కొన్ని వేల రెట్లు విశేషమైన ఫలితం. అది కూడా బంగారం దానమిస్తే ఇంకా అద్భుతం. అలాంటిది కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నప్పుడు కురుక్షేత్రంలో బంగారం దానమిస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో అంతటి ఫలితం కావాలంటే ఒక మారేడాకు లేదా ఒక ఉసిరిక చెట్టు ఆకు లేదా ఒక జమ్మి ఆకు శిరస్సు మీద ఉంచి కార్తీక మాసంలో 9వ రోజు వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని స్మరించుకోవాలి. దానివల్ల అంతటి అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో 9వ రోజు శ్రీహరి భూలోక సంచారానికి వస్తాడని కూడా కొన్ని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాంటి శక్తివంతమైన రోజు శ్రీహరిని జమ్మి ఆకులతో పూజించడం ద్వారా సంపూర్ణంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, గ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా ఈరోజు శ్రీహరిని జమ్మి ఆకులతో పూజించండి, విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే నవమి తిథి ఉంది కాబట్టి దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకుంటే మహిళామణులు కుటుంబంలో సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగటానికి అమ్మవారికి చేసే కుంకుమార్చన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి మహిళలందరూ కూడా దుర్గాదేవికి కార్తీక మాసంలో 9వ రోజు సందర్భంగా కుంకుమార్చన చేయించుకోండి. అలాగే కార్తీక మాసంలో 9వ రోజు శివ సంబంధమైన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించడం ద్వారా సంపదలు పెరుగుతాయని, అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఆ ప్రత్యేకమైన విధి విధానం ఏంటంటే, కార్తీక మాసంలో 9వ రోజు సందర్భంగా శివలింగానికి ఆవు పెరుగుతో అభిషేకం చేసి నందివర్ధనం పూలతో పూజ చేయాలి. శివాలయానికి వెళ్ళి 9 ప్రదక్షిణలు చేయాలి. ఇలా ఆవు పెరుగుతో శివాభిషేకం చేసి ఆ తర్వాత నందివర్ధనం పూలతో పూజ చేసి శివాలయంలో 9 ప్రదక్షిణలు చేస్తే శివానుగ్రహం వల్ల సర్వ సంపదలు చేకూరతాయి. అలాగే ఈరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఏ సమయంలోనైనా సరే దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో అర్చకులకి బియ్యం కానీ, పెసరపప్పు కానీ, నువ్వులు కానీ దానం ఇచ్చినట్లయితే జీవితంలో ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు. కాబట్టి బియ్యము, పెసరపప్పు, నువ్వులు వీటిలో ఏవైనా సరే లేదా ఇవన్నీ అయినా సరే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో దేవాలయంలో అర్చకులకు దానం ఇవ్వాలి. దానివల్ల జీవితంలో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక మాసంలో 9వ రోజు సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే ఈరోజు తిరుమల క్షేత్రంలో శ్రీవారికి పుష్పయాగ మహోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రదోష కాలంలో వెళ్ళి వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలు వెలిగించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈరోజు విష్ణు త్రిరాత్రావ్రతం. ఈ సందర్భంగా ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు కూడా రాత్రి సమయంలో అంటే చీకటి పడ్డాక విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించాలి. విష్ణు త్రిరాత్రావ్రతం సందర్భంగా ఈరోజు, రేపు, ఎల్లుండి చీకటి పడ్డాక
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా ఏ విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో అయినా సరే దీపాన్ని వెలిగించినట్లయితే ఈ విష్ణు త్రిరాత్రావర్తం సందర్భంగా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం సంవత్సరం మొత్తం సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ రోజుకున్న ఇంకొక ప్రత్యేకత గోష్ఠాష్టమి. కాబట్టి దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళటం, గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, గోమాతను పూజించటం, గోవుకు ఆహారం తినిపించటం, ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ గోప్రదక్షిణ చేయటం ద్వారా సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.